బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. 72 గంటల దీక్షలో పాల్గొన్నారని, ముస్లింలకు ఇచ్చే రిజర్వేషన్ ఎంత, బీసీలకు కేటాయించేది ఎంత అన్నది తెలంగాణ ప్రజలకి తెలియాలి అన్నారు. రాజకీయాల కోసం బీసీలను వాడుకోవాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అన్నారు కవిత. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు స్పష్టత ఇవ్వండి. మీరు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టండి. ఇక్కడ పెడతారా, ఢిల్లీలో పెడతారా, రాహుల్ గాంధీ గారిని పెట్టుకొని పెడతారా, సోనియా గాంధీ గారిని పెట్టుకొని పెడతారా, మాకు సంబంధం లేదు. ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గా డిక్లేర్ చేయండి. ముస్లింలకు 10% రిజర్వేషను మేము సపరేట్ బిల్లు పెడతాం అసెంబ్లీలో అని చెప్పి డిక్లరేషన్ చేయండి. ఒక క్లారిటీ ఇవ్వండి. దాంతో ఏమవుతుంది, ఇప్పుడున్న 42%లో ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ దీంట్లో ఇంక్లూడెడ్ కాదు. ముస్లిమ్స్కి సపరేట్గా 10% రిజర్వేషన్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక అప్పుడు బీజేపీ మీద ఉంటుంది బాధ్యత. ఈ 42%లో ముస్లిమ్స్ లేరనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వాలి. ఒకవేళ ముస్లిం సోదరులకు ఉంటే ఆ విషయం కూడా క్లారిటీ ఇవ్వాలి. కానీ మీరు ఏ విషయం చెప్పకుండా మేము బిల్లు పాస్ చేసినాం, బీజేపీ వాళ్ళు సంతకాలు పెడతలేరని మోసం చేయొద్దని చెప్పి మాత్రం కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.